పిఠాపురం ఎస్వీఎస్ఎన్ వర్మపై జనసేన క్రాంతి చేస్తున్న కామెంట్స్ అయితే వైరల్గా మారుతున్నాయి. సో ఆవిడైతే తాజాగా ఎస్వీఎస్ఎన్ వర్మ గారి పైన అయితే చాలా హాట్ కామెంట్స్ చేశారని చెప్పొచ్చు. ఎందుకంటే వర్మ గారు చేస్తున్న ట్వీట్స్ కానీ ఆయన చేస్తున్న పనులు కానీ చూస్తుంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి ఎదురు వెళ్తున్నారా అన్నట్టు ఉన్నాయి అని చెప్పి కూడా ఆవిడ చెప్తున్నారు. సో మీకు పార్టీలో సీట్ ఇవ్వకపోవడం అనేది మీ టీడీపీ పార్టీ అంతర్గత వ్యవహారం. సో అంతటితో ఆవిడ మాట్లాడి ఆపేస్తే బెటర్. కానీ ఆవిడ ఇంకా కొంచెం డోస్ పెంచిందని చెప్పాలి. ఎందుకంటే మీరు తాజాగా వైసీపీలోకి వెళ్తున్నట్టు సమాచారం వచ్చింది. సో వైసీపీ సోషల్ మీడియా కూడా మీకు అనుకూలంగా పనిచేస్తుంది. ఇప్పటికే కూటమిలో ఎప్పుడు చీలికలు వస్తాయా, ఎప్పుడు గొడవలు పెడదామా అని వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఎదురు చూస్తుంటే ఇలాంటి తరుణంలో మీరు ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? మీరు కుదిరితే జనసేనకి అండగా ఉండి ఆయనతో సహకారం పవన్ కళ్యాణ్ గారికి సహకరించాలి. కానీ ఇట్లా మీకు సీట్ రాలేదనే కోపంతో మీ ఇష్టం వచ్చినట్టు ఇదిగా ప్రవర్తిస్తారా? సో దాని ద్వారా ఏమొస్తుందని చెప్పి ఆవిడైతే అడిగిందనమాట. సో మరి ఆవిడ చేస్తున్న కామెంట్స్ అయితే ఇప్పుడు దుమారం లేపుతున్నాయని చెప్పాలి. మరి దీనిపైన పవన్ కళ్యాణ్ గారు కూడా సైలెంట్గా ఉన్నారు. మరి ఎందుకంటే ఆయన అసలు పిఠాపురం పైన ఏమీ మాట్లాడలేదు. ఏదన్నా అవసరం పడితే ఆయన డబ్బులు ఇచ్చి, లేదంటే ఆయన వల్ల అయితే కనుక ఆ రోడ్లు వేయించడం కానీ, ఏ సాయమైనా రైతులకు కానీ ఏమైనా నష్టం జరిగితే అవి మాత్రం చూసుకుంటున్నారు. మరి వర్మ గారు మాత్రం ఇక్కడ చెత్త పెరిగిపోయింది, పిఠాపురంలో డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదు, సో ఇట్లా ఎన్నో కంప్లైంట్స్ని పైకి తీసుకొస్తూ వాటిని కలెక్టర్ దగ్గర పెడుతూ పూర్తిగా వ్యతిరేకంగా వెళ్తున్నారనే వ్యవహారం అయితే కనిపిస్తుంది. మరి దానిపైన అయితే ఈవిడ ఇలా స్పందించారు. మరి ముద్రగడ పద్మనాభం గారు అమ్మాయిగా అట్లానే జనసేన పార్టీలో ఈవిడ చోటు చేసుకుని చాలా ట్రెండ్ అయ్యారు ఆ మధ్యన. సో మరి ఇప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలన్నీ కూడా ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. సో అట్లానే వర్మ గారికి ఎమ్మెల్యే ఆర్ ఎమ్మెల్సీ సీట్ ఇవ్వడం అనేది చంద్రబాబు గారు ఆలోచించాలి. అది వాళ్ళ పార్టీలో వాళ్ళకి 100 రీజన్స్ ఉంటాయి. సో దాన్ని అడ్డం పెట్టుకుని ఈరోజు ఆయనకు పదవి రాలేదనే ఇదితో, ఆ కోపంతో ఆయన ఇటు పక్కకు వచ్చి జనసేనని డిస్టర్బ్ చేస్తానంటే కుదరదు. ఎందుకంటే జనసేన అనేది మెట్టు కట్టుకుంటూ ఒక కోటలాగా మారుతుంది. ఇలాంటి తరుణంలో అటు పవన్ కళ్యాణ్ గారిని కానీ ఆయన పార్టీని కానీ ఏదన్నా తగ్గించాలని చూస్తే మేము జన సైనికులుగా ఎటువంటిగా ఊరుకునే పరిస్థితి లేదని ఆవిడైతే చెప్పారనమాట. మరి వర్మ గారు ఇట్లా చేస్తుండటంతో ఎవరికి ఏమీ అర్థం కావట్లేదు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన పైన ఎటువంటి మాట కానీ, ఆయన ఏదన్నా అంటాం కానీ, ఆయనతో మాట్లాడటం కానీ చేయట్లేదు. సో అంటే ఈ గ్యాప్ మరి వర్మ గారు క్రియేట్ చేసుకుని నిజంగానే వైసీపీలోకి వెళ్తున్నారనే అనుమానాలు అయితే కూటమికి రేకెత్తుతున్నాయి. మరి నాగబాబు గారు కూడా ఆ మధ్యన ఒక సటైరికల్గా మాట్లాడారు వర్మ గారి పైన. సో అప్పటి నుంచి కూడా ఇంకా వర్మ గారు కంప్లీట్ దూరం అయిపోయినట్టు, ఆయన సపరేట్గా వైసీపీకో లేదంటే వచ్చే ఎలక్షన్లో ఇండిపెండెంట్గా పోటీ చేసే ప్రయత్నం అయితే ఉన్నారన్నమాట. మరి ఆయన అలా పిఠాపురంలో ఇండిపెండెంట్గా కానీ వేరే పార్టీకి వెళ్ళిపోతే కనుక అటు జనాల్లో దృష్టి అయితే ఆయన క్యాడర్ కానీ వైసీపీ పార్టీ వాళ్ళకి ఉన్న ఒక కలరింగ్ కానీ మొత్తం కూడా ఆయన వైపు వెళ్ళిపోతుందని చెప్పి వీళ్ళైతే బాధపడుతున్నారు. మరి ఆయన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తేనే పిఠాపురంలో కూటమి అనేది చాలా బలంగా నిలబడుతుంది. మరి వర్మ గారి డెసిషన్ పైనే కూటమి నెక్స్ట్ 2029 ఎన్నికల్లో పిఠాపురం పొజిషన్ అయితే ఉంటుందన్నమాట. మరి వర్మ గారు అటుంటారా ఇటుంటారా లేకపోతే సోలోగా వెళ్తారా అనేది ఇప్పుడు ఆయన డెసిషన్ పైన ఆధారపడి ఉంది. మరి ఆయన కోరుకున్నట్లుగా, ఆయన చెప్పిన హామీ ఇచ్చినట్లుగా ఎమ్మెల్సీ అని ఇస్తే ఆయన చల్లబడేవారేమో. ఇప్పుడు ఆ పదవి కూడా లేకపోతుంటో మరి ఇంకా ఆయన ఏ పదవి లేకపోతే 5 ఏళ్ళు ఖాళీగానే ఉండాల్సి ఉంటుంది. మరి అటు పవన్ కళ్యాణ్ గారికి హెల్ప్ చేస్తూ ఆయనతో పాటు వెళ్తారా, లేకపోతే డిస్టర్బెన్స్గా చేసుకుంటూ నెక్స్ట్ ఇండిపెండెంట్గా వెళ్ళే ప్రయత్నం చేస్తారా అనేది చూడాలి.